ఈ నెల 17న విమోచన దినంగా ప్రభుత్వం అధికారికంగా జరపాలని మాజీ ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి డిమాండ్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు R&B గెస్ట్ హౌస్లో బీజేపీ నాయకులతో కలిసి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి నైజాం వ్యతిరేక పోరాటాలు చరిత్రను భావితరాలకు అందించడం మన కర్తవ్యమని చెప్పారు. 17 సెప్టెంబర్ విమోచన దినంగా ఊరు వాడల్లో జరుపుకోవాలని పిలుపునిచ్చారు. 17th సెప్టెంబర్ యొక్క ప్రాముఖ్యత కానీ తెలంగాణ ఆనాడు రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వీరుల యొక్క జీవితాన్ని కూడా పాఠ్యాంశాలుగా రూపకల్పన చేసినట్టయితే దాని యొక్క ప్రాముఖ్యత ఈ రోజు భావి తరాలకు తెలిసే అవకాశం ఉంటుందన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఈనాడు కొత్తగా వచ్చే పిల్లల్ని అడిగంటే 17th సెప్టెంబర్ అంటే ఏందో వాళ్ళకి అర్థం కానటువంటి పరిస్థితి. 15 ఆగస్టు ఏ విధంగా అయితే మన స్వతంత్ర దినోత్సవంగా యావత్ భారతదేశం జరుపుకుంటున్నామో మన తెలంగాణ ప్రాంతానికి కానీ నిజాం పరిపాలించే కర్ణాటక మహారాష్ట్రలోని కొంత భాగానికి కానీ స్వాతంత్రం వచ్చింది 17 సెప్టెంబర్ 1948 నాడు. ఆనాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మిలిటరీ యాక్షన్ తీసుకున్నప్పటికీ మనకు ఆ స్వాతంత్రము వనగూరినటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం.